హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్త. 18 నెలల డిఏ బకాయిలు విడుదలకు గ్రీన్ సిగ్నల్. పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెన్షన్లకు చాలా రోజులుగా బకాయిలు ఉన్న డిఏ కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు. త్వరలో వారందరికీ కూడా శుభవార్త వచ్చే అవకాశం అయితే ఉందండి. సో డిఏ నిధులను 18 నెలల పాటు స్తంభింపజేసింది కేంద్ర ప్రభుత్వం అయితే. సో వాటిని ఇంతవరకు అందించలేదండి. ఏప్రిల్ 1, 2024న సమర్పించే మధ్యంతర బడ్జెట్లో దీనిని ప్రకటించాలని భావిస్తున్నారు. కానీ అలాంటి ప్రకటన ఏమీ చేయలేదు ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం జూలై నెలలో పూర్తిస్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టడంతో ఉద్యోగులు పెన్షనర్లలో మరోసారి అంచనాలు పెరిగాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు జాయింట్ కన్సల్టేటివ్ మెషినరీ నేషనల్ కౌన్సిల్ కార్యదర్శి శివగోపాల్ మిశ్రా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. జేసీఎం కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సమస్యలను మీ దృష్టికి తీసుకురావడం నా బాధ్యత అని లేఖలో పేర్కొన్నారు. 18 నెలలు బకాయిలు విడుదల చేసి ఉద్యోగులకు అయితే ఈ మేరకు పెన్షన్దారులకు ఉపశమనం కలిగించినట్లు అవుతుందని అయితే ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తుంది. అంతకుముందు భారతీయ రక్షణ మజ్దూర్ సంఘ ప్రధాన కార్యదర్శి ముఖేష్ సింగ్ కూడా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాశారు. 2020 జనవరి నుండి అయితే జూన్ 2021 వరకు 18 నెలల డిఆర్ బకాయిలు ఇవ్వాలని కోరారు. కరోనా సమయంలో కనుమరుగైన ఆర్థిక వ్యవస్థ పుంజుకున్న క్రమంలో డిఆర్లు 3 విడతలలో అయినా ఇవ్వాలి పెండింగ్ నిధులను అని కోరారు. కరోనా కాలంలో ఉద్యోగులకు తమ ప్రాణాలను పణంగా పెట్టి తమ బాధ్యతలను నిర్వర్తించారని మధ్యంతర బడ్జెట్లో ప్రకటన చేయాలని కోరారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం అలాంటి ప్రకటన అయితే ఏమీ చేయలేదు. అలాగే ఈ విషయంపై అప్పటి ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరిని లోక్సభ సభ్యుడు ప్రశ్నించగా ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. 2020లో కరోనా మహమ్మారి ప్రతికూల ఆర్థిక పరిస్థితులకు దారితీసిందని, 18 నెలల డిఏ మరియు డిఆర్ బకాయిలను విడుదల చేయడం సాధ్యం కాదని ఆయన అన్నారు. అయితే ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నందున డిఏ బకాయిలు విడుదల చేయాలి ఇప్పటికైనా అని ఉద్యోగులు పెన్షన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని వచ్చే బడ్జెట్లోనే ఇంకా ప్రకటించాల్సి ఉంది ఫ్రెండ్స్.